ప్రశ్న ఏమని అడుగుతున్నారు అంటే, మేడం మీరు రేకి నేర్పిస్తారు, సెషన్స్ చేస్తారు, హీలింగ్స్ చేస్తారు, హిప్నోసిస్ చేస్తారు, మీరు మాకు కుండలిని కూడా రేస్ చేసేయండి అని వస్తున్నారు. కుండలిని నేను రేస్ చేయనండి. కుండలిని కూడా ఎవరు రేస్ చేయకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి రేస్ చేయించుకోకూడదు నా ప్రకారం. ఓకే, సో ఎందుకు అంటే కుండలిని అనేది 3 బంధాల ద్వారా మన ఇక్కడికి సహస్రారానికి చేరుతుంది. ఎక్కడి నుంచి? మూలాధారం నుంచి. సో మూలాధారంలో ఎవరైనా వచ్చి అంటే అక్కడ మీకు కర్మలు ఉంటాయి, మీ పూర్వీకుల కర్మలు ఉంటాయి, మీ స్వయ కర్మలు ఉంటాయి, అండ్ ఈ కర్మలతో పాటు మీ సాధన ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆ ఎనర్జీని రేస్ చేస్తే ఏమవుతుంది అంటే దానంతట అదే నాజూగ్గా స్మూత్గా పైకి వెళ్తూ ఒక్కొక్క బంధాన్ని తెంపుకుంటూ పైకి వెళ్తుంది. సో అలా వెళ్ళినప్పుడు శరీరంలో అత్యద్భుతమైన మార్పులు వస్తాయి. అలా కాకుండా ఏం చేస్తారు అంటే బలవంతంగా దాన్ని రేస్ చేశారు. ఓకే, బంధాలను ఓపెన్ చేశారు, బలవంతంగా రేస్ చేశారు. అది చాలా స్పీడ్గా వెళ్ళి మన తలని సహస్రారాన్ని తగిలింది. పిచ్చివాళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి, డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఈ ప్రపంచంతో కనెక్టివిటీ పోయే అవకాశాలు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నామో తెలియని అవకాశాలు ఉన్నాయి, దాన్ని కంట్రోల్ చేసుకోలేని శక్తి ఉండదు. సో ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ముందు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కుండలిని అనేది కింద నుంచే రేస్ చేస్తారా? కుండలిని ఎప్పుడు ఉంది మనకి, అది పైనుంచి కిందకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి పైకి ఎందుకు ఫ్లో చేయాలి? పైనుంచి కిందకి ఫ్లో అయ్యేదేంటి? కింద నుంచి పైకి ఫ్లో చేసేది శక్తి. అంటే మన మెటీరియల్ వరల్డ్ వెళ్ళి మన స్పిరిచువల్ వరల్డ్ తోటి కలవడం. పైనుంచి కిందకి ఎందుకు ఫ్లో అవుతూ ఉంటుందంటే మన శరీరము పని చేయడానికి మనకున్న కనెక్ట్ కాస్మోస్ తోటి ఈ ఎనర్జీ కాబట్టి ఈ ఎనర్జీ ద్వారా మన కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనం బతుకున్నాము అంటే మన పైనుంచి కిందకి కుండలిని ఉంది అని అర్థం. కింద నుంచి పైకి సాధన ద్వారా దానంతట అదే రైజ్ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో పొరపాటును కూడా మీ కుండలిని మీరు బలవంతంగా రేజ్ చేసే ప్రయత్నాలు అయితే చేయండి.